ప్రారంభమైంది కనుక ఈ స్మైల్ రచనలు అనుశీలన అనే ఈ పుస్తకం డాక్టర్ మద్దాల పెద్దిరాజు గారు ఆయన స్మైల్ మీద చేసినటువంటి పిహెచ్డి పరిశోధన ఏదైతే ఉందో ఆ పరిశోధన కేంద్రంగా వచ్చినటువంటి ముందుగా పరిశోధకులు పెద్దిరాజు గారిని మన అందరం అభినందిద్దాం. ఒక్కసారి గట్టిగా ఆయన క్లాప్ కొట్టండి. తర్వాత సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి విశ్వేశ్వరరావు గారు, సభలో ముఖ్య వక్తగా విచ్చేసినటువంటి ఆదర్ మొహీద్దీన్ గారు, అలాగే సంజీవరావు గారు, అందరికీ అభినందనలు. ఇంత చలిలో నిరుత్సాహపడకుండా అక్కడక్కడైనా కొద్దిమంది కూర్చొని సాహిత్య సభ కోసం చూస్తున్నటువంటి మిత్రులకి అందరికి కూడా వందనాలు. ఈ పుస్తకం యొక్క పాజిటివ్ క్వాలిటీ ఏమిటంటే ఈ మొత్తం పుస్తకం దాదాపు 306 పేజీల పుస్తకాన్ని నేను 2 పూటల్లో చదవగలిగాను. పైన కాదు, అట్లా వరుసనే చదువుకుంటూ పోగలిగాను. అంటే చదివే వాళ్ళని ఎక్కువ బాధించకుండా ఫ్రెష్గా ఫ్లూయెంట్గా వాక్యం అలా జారిపోతూ ఉంటే చక్కగా చదవటం కుదురు. రెండోది, స్మైల్ గురించి మనకు తెలియని చాలా విషయాల్ని ఈ పరిశోధకుడు ఇందులో పొందుకొచ్చాడు. స్మైల్ తన కాలంలో రాసినటువంటి కవిత్వాన్ని, కథా రచయితగా ఆయన కాంట్రిబ్యూషన్ని, అలాగే ఆయన రాసిన నాటకాల్ని, వాటి ప్రత్యేకతని, ఆయన రాసినటువంటి లేఖా సాహిత్యాన్ని, సాహిత్య విమర్శని, వీటన్నిటిని కూడా చాలా లోతుగా పరిశీలించి ఒక క్రిటికల్ అనాలిసిస్కి ఈయన గురి చేయడం జరిగింది. వారీత్యా పరిశోధనలో ముఖ్యంగా పరిశోధనతో పాటు సాహిత్య విమర్శ కూడా ఉంటుంది. చాలా మంది పరిశోధకులు పరిశోధన అనేటటువంటి పేరుతో క్యాటలాగ్ ఎక్కువ విలువిచ్చి ముందుకు పోతూ ఉంటారు. ఈయన ఈ పరిశోధనని సాహిత్య విమర్శ స్థాయికి తీసుకెళ్ళి, సో అది చాలా పాజిటివ్ లక్షణం. స్మైల్ గురించి కొన్ని కొత్త ప్రతిపాదనలను చేశాడు, అందుకే విమర్శ అని అంటారు. పరిశోధన అంటే ఏంటి? వాళ్ళు చెప్పింది, వీళ్ళు చెప్పింది, ఈయన చెప్పింది అన్నీ కలిపి ఇది అని చెప్పి ఊరుకుంటారు. ఈయన అలా కాదు. ఈయన కొన్ని తన సొంత మాటల్లో తన సొంత అభిప్రాయాలు ఏమిటి స్మైల్కి సంబంధించి అనే విషయాలను కూడా చెప్పడం జరిగింది. ఈ పుస్తకానికి పరిశోధన చేసి మెదలకుండా ఉండకుండా ఇంత పెద్ద పుస్తకం
తీసుకురావడం అనేది కూడా ఆయన చేస్తున్న పని పట్ల ఆయనకి సత్యంత ప్రేమ ఉంది అనే దానికి ఇదొక నిదర్శనం. అందుకు కూడా మనం ఈ పరిశోధకుల్ని విమర్శకుల్ని మనం అభినందించాలి. పెద్దిరాజు కవిత్వం కూడా రాస్తూ ఉంటాడు. నిజానికి ఈ ఉద్యోగ జీవితం, పరిశోధనా జీవితం, ఈ దీంట్లో బడి తన నుంచి రావాల్సినంత సృజన సాహిత్యం రాలేదు. రావాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి ముందు మాటలు చాలా పెద్ద పెద్ద వాళ్ళు రాశారు. పద్మశ్రీ కొలకలూరి నాథ్ గారు, వేతవోలు రామబ్రహ్మం గారు, ప్రొఫెసర్ దార్ల వెంకటేశ్వరరావు, కృపాపకర్ పొనుగోటి, దూపాక సుభద్ర కలిసి రాసినటువంటి ముందు మాట. అలాగే మానస ఎండ్లూరి యువ కథా రచయిత, ఆమె రాసిన మంచి ముందు మాట. మోముల సంజీవరావు గారు ఆయన రాశారు. విక్కి కృష్ణ రాసిన ముందు మాట. ఈ అందరూ కూడా ఈ పుస్తకాన్ని గురించి ఒక కామన్ అభిప్రాయం ఏం చెప్తారంటే, పరిశోధకుడికి ఉండాల్సినటువంటి కమాండ్ సబ్జెక్టు మీద ఏ కమాండ్ అయితే ఉండాలో, ఏ పట్టు అయితే ఉండాలో అది ఈయన సాధించాడు అని ఇందులో రాసిన విషయాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. వేతవోలు రామబ్రహ్మం గారు ఒక మాట అంటారు, స్మైల్ గురించి ఇతను ఆయన సారాంశాన్ని మొత్తాన్ని పిండాడు అని చెప్పడానికి ఇతను రాసిన దాంట్లో ఒక వాక్యం ఇస్తున్నాను అని ఒక వాక్యం ఇస్తాడు. ఏమిటా వాక్యం అంటే, కవిగా స్మైలు సింబాలిస్ట్, కథకుడిగా స్మైలు ఎగ్జిస్టెన్షియలిస్ట్, హ్యూమనిస్ట్, అలాగే నాటక రచయితగా స్మైలు సెటైరిస్ట్ అని ఒక వాక్యంలోనే స్మైల్ యొక్క సారాంశాన్ని కుదించి చెప్పగలిగాడు. అఫ్కోర్స్ కుదించి చెప్పినప్పుడు ఆ సారం అంతా ఆ వాక్యంలోకి వస్తుందనేది చెప్పలేము. నిజానికి స్మైల్ కాంట్రిబ్యూషన్ ఆ వాక్యాన్ని మించి ఉంది. ఆ మించి ఉన్నదాన్ని కూడా ఆయన చాప్టర్ వైజ్గా చాలా చక్కగా చెప్పడం జరిగింది. ఈ పుస్తకం చదివినాక నాకు ఈయన ఒక మంచి విమర్శకుడు అవుతాడు. తెలుగు సాహిత్యానికి ఇవాళ విమర్శకుల యొక్క అవసరం చాలా ఉంది. మంచి విమర్శకుడు అయ్యేటటువంటి పరిశోధకుడు మనకి దొరికాడు అని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే స్మైల్ మీద ఇస్మాయిల్ ప్రభావం ఉంది కవిగా అని చెబుతూనే ఆ ప్రభావం శిల్పంలోనే తప్ప వస్తువులో కాదు. వస్తువులో స్మైల్ వస్తువు చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇస్మాయిల్ వస్తువు దానికి చాలా తేడా ఉంటుందని చాలా వివరించి చెప్పారు. అలాగే కథల్లో ఈయన మీద త్రిపుర ప్రభావం ఉంది అని చెబుతూనే త్రిపుర నుంచి ఎక్కడ ఈయన భిన్నంగా ఉంటాడో కూడా మనకి చూపించడం జరిగింది. నిజానికి తెలుగు సాహిత్యంలో బాగా చదువుకున్న థింకింగ్ పీపుల్, స్కాలర్లీ పీపుల్, సృజనాత్మకంగా సాహిత్యాన్ని చూసి ఆనందించే జనం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలోనూ స్మైల్ రాసినటువంటి కవిత్వం కానీ కథలు కానీ బాగా నలిగింది. స్మైల్ని లైక్ చేయము అని అనినటువంటి వాళ్ళు
ఎవరూ లేరు. విప్లవ పాఠకులు, అభ్యుదయ పాఠకులు, అనుభూతివాద పాఠకులు, అస్తిత్వవాద పాఠకులు, ఇవేవి కానీ న్యూట్రల్ పాఠకులు, వీళ్ళందరి నుంచి కూడా స్మైల్కి ఒక ఒక ఫ్యాన్సీ అభిమానులు ఉన్నారు. కోర్స్ అలా అందరి అభిమానులు అన్ని వైపుల నుంచి అభిమానులు ఉండటం అనేది ఎంత ప్లస్ పాయింటో ఏదో ఒక మేరకు కొంత మైనస్ పాయింట్ కూడా అవుతుంది. అది ఆయనే చెప్తున్నారు స్మైలీ. సో అలాంటి ఆయన గొప్ప రచయిత. గొప్ప రచయితల్ని గనక మనం తీసి కొంచెం తెలుగులో ఒక చిన్న లిస్ట్ ఇస్తే ఆ లిస్ట్ లో స్మైల్ అద్భుతంగా ఉంటాడు. ఆయనే రాశాడు ఒక్కడే అని ఒక కవిత, ఒక బుక్ వేసి ఆ కవితలో ఒక్కడే అని ఆయన ఎవరిని గురించి అన్నాడు అనేది పక్కన పెడితే కొన్ని విషయాల్లో కొన్ని రకాల వస్తువుల్ని ట్రీట్ చేయడంలో తెలుగు సాహిత్యంలో స్మైల్ ఒక్కడే. ఆ ఒక్కడే ఎలా అయ్యాడనే దాన్ని ఈయన వివరించి చెప్పాడు. ఈ పుస్తకం లోపల ఏ ఏ విషయాలు ఉన్నాయి, ఏ ఏ విషయాలకి ఎంత న్యాయం జరిగింది, ఏమి జరగలేదు అనేది మాట్లాడటానికి ప్రధాన వక్త ఆదర్ వచ్చి ఉన్నాడు. సో ఆయన టైం నేను తీసుకోదలుచుకోలేదు. ఆవిష్కర్త అంటే పెద్ద మనిషి తరహాగా ఏదో 4 మాటలు చెప్పి ఏదో పుస్తకాన్ని అట్లా ఇట్లా తిప్పి అట్లా చూపించి వెళ్ళడమే చెయ్యాలి. నేను దాన్ని మించి కూడా చేశాను కనుక ఇంతటితో విరమించవచ్చని అనుకుంటూ విరమిస్తాను.